హాయ్ మనలో చాలా మందికి క్రియేటిన్ మీద చాలా డౌట్స్ ఉంటాయి. అసలు క్రియేటిన్ తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఒకవేళ తీసుకుంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అని. సో ఈ క్వశ్చన్స్ అన్నిటిని కవర్ చేస్తూ నేను కొన్ని వీడియోస్ చేస్తున్నాను. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో ఈ క్రియేటిన్ మీద మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది. సో లెట్స్ స్టార్ట్. బేసిక్గా క్రియేటిన్ అనేది ప్రోటీన్ కాదు, స్టెరాయిడ్ కాదు. క్రియేటిన్ అనేది టెక్నికల్లీ ఎమినో యాసిడ్స్. మన బాడీ అనేది డైలీ 1 గ్రామ్ ఆఫ్ క్రియేటిన్ తయారు చేసుకుంటుంది. అది కాకుండా క్రియేటిన్ అనేది మనకు 2 ఫామ్స్లో దొరుకుతుంది. ఒకటి ఫుడ్, 2 సప్లిమెంట్స్. మనం క్రియేటిన్ తీసుకునేటప్పుడు ఈ క్రియేటిన్ అనేది మన బ్లడ్ స్ట్రీమ్లోకి చేరి ఉంటుంది. ఆ బ్లడ్ స్ట్రీమ్లో ఉన్న క్రియేటిన్ అనేది బ్లడ్ ద్వారా నీ మజిల్లోకి, నీ బ్రెయిన్లోకి స్టోర్ అయి ఉంటుంది. అండ్ ఈ బ్లడ్ స్ట్రీమ్లో ఉన్న రిమైనింగ్ క్రియేటిన్ని లివర్ అండ్ కిడ్నీస్ ఫిల్టర్ చేసి యూరిన్ ద్వారా బయటికి పంపేస్తాయి. అందుకే మీరు ఎప్పుడైనా సరే క్రియేటిన్ తీసుకుంటే ఎనఫ్ వాటర్ తీసుకోమని చెప్తారు. ఇప్పుడు మీ మధ్యలో స్టోర్ అయిన ఈ క్రియేటిన్ అనేది 33% క్రియేటిన్ గాను, 67% పోస్పో క్రియేటిన్ గాను స్టోర్ అయి ఉంటుంది. ఈ పోస్పో క్రియేటిన్ యొక్క పర్పస్ ఏంటి అంటే, మనం వర్కౌట్ చేసినప్పుడు ఒక 10 రిపిటేషన్ చేస్తాం. లాస్ట్ రిపిటేషన్కి మనకి ఎనర్జీ కావాలి, అంటే మనల్ని మనం పుష్ చేసుకుంటూ స్టిల్ ఫెయిల్యూర్ వరకు చేస్తాం కదా, అప్పుడు మనకి ఫాస్టెస్ట్ ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే, ఈ పోస్పో క్రియేట్ అనేది ఏటీపీకి పోస్పేట్ రూపంలో ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఏటీపీ అనేది ఏటీపీని జనరేట్ చేస్తుంది. ఈ ఏటీపీ అనేది ఫాస్టెస్ట్ ఎనర్జీ సోర్స్ అనమాట. అంటే ఆ లాస్ట్ 3 సెకండ్లో చేసే రిపిటేషన్స్ ఏదో ఉంటుందో ఆ రిపిటేషన్ కావాల్సిన ఎనర్జీని ఈ ఏటీపీ అనేది ఇస్తుంది. బ్లడ్ స్ట్రీమ్లో ఉన్న క్రియేటిన్ అనేది ట్రావెల్ చేస్తున్నప్పుడు క్రియేటిన్తో పాటు వాటర్ కూడా ట్రావెల్ చేస్తుంది. అంటే ఏంటంటే క్రియేటిన్ అనేది పుల్స్ వాటర్ ఇన్సైడ్ యువర్ మజిల్. దానివల్ల ఏమవుతుందంటే నీ మజిల్ అనేది కొంచెం ఉబ్బుతుంది. దాన్ని ఏమంటారంటే సెల్ వాల్యూమైజేషన్ అంటారు. సెల్ వాల్యూమైజేషన్ పర్పస్ ఏంటంటే నీ బాడీకి సిగ్నల్ సెండ్ చేస్తుంది. అంటే ఎలా అంటే ఐఎమ్ వర్కింగ్ హార్డ్, ఐఎమ్ ట్రయింగ్ టు బిల్డ్ మజిల్, సో ప్రోటీన్ సింథసిస్ని క్రియేట్ చేసుకో అని చెప్తుంది. అంతేగాని క్రియేటిన్ అనేది ప్రోటీన్ సింథసిస్ని క్రియేట్ చేయదు. సో క్రియేటిన్ అనేది ఇండైరెక్ట్గా నీ మజిల్ బిల్డ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఎలా అంటే ఇంటెన్స్ వర్కౌట్ చేయడానికి అండ్ ప్రోటీన్ సింథసిస్ని క్రియేట్ చేసుకోవడానికి. అందువల్ల క్రియేటిన్ అనేది స్టెరాయిడ్ కాదు, ప్రోటీను కాదు. అండ్ రిమైనింగ్ థింగ్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చెప్తా.